మొన్నటి నుంచి సలసల ఇస్తాను జ్వరం కలుగుతాంది మళ్ళా దాస్తాను ఒక్క పట్టుకోని ఉంటాను. జ్వరం వచ్చింది బాగా ఒళ్ళు కాలుతుంది కదా. ఒళ్ళు కాలుతుంది ఆసుకుంటూ లేదండి. తిన్నావా తినలేదా ఎంత తాతవా తాగుతావా తాగవా అన్నట్టు లేదు. ఎవరు అడగదు. నా సోయి నేను తిప్పుకోవటం అలబడి ఉండటం. ఏం చేయాలి తిప్పుకోదు లేదా ఏం లేదా వేసుకుంటా ముట్టుకుంటే ఇలా పోయి ఉండటం. నీకు జ్వరం వచ్చిందని నేను పోతున్నా వేరే పని మీద. జ్వరం వచ్చిందని చెప్పేసరికి టాబ్లెట్లు పట్టుకొని వచ్చిన. జ్వరం టాబ్లెట్లు ఉన్నదయ్యా ఈ బాధ అదే అసలు ఈ జ్వరం ఆస్తమా ప్రాబ్లం. ఆస్తమా ప్రాబ్లం తొందరగా పోదండి. ఆస్తమా ప్రాబ్లం కూడా టాబ్లెట్లు తెచ్చిన. ఆయాసం వస్తుందంటే జ్వరం టాబ్లెట్లు తెచ్చాను అమ్మకి. బలం టాబ్లెట్ కూడా తెచ్చిన. ఎందుకంటే టాబ్లెట్లు బాబు వీడు ఎప్పుడు ముసలి దగ్గరే ఉంటాడు అనుకుంటున్నారండి. అయితే ముసలి దగ్గర ఏముంటదండి, ప్రాణం ఒకటి తప్ప ఏముండదండి. వచ్చిన పెన్షన్ దేనికి సరిపోదు, వాళ్ళ ఆ రోగాలకు సరిపోదు, వాళ్ళకి తినడానికి ఏముంటది, రోగాలకి సరిపోతుందండి. ఇప్పుడు లేదు ఆయన ఈ మధ్యన పోనైతే ఏంటో రాపించుకొని రమ్మంటే అవి కండ్లు మస్తలకి ఎవరు రాపియటండి లేని బరవాయి కండ్లు ఆ పత్త లేదు. అంత ఇబ్బందిగా ఉన్నది. వేసుకో ఇప్పుడు జ్వరం టాబ్లెట్ వేసుకో. నీళ్ళున్నాయా? అంత ఇబ్బందిగా ఉన్నది నాన్న. తినమంటూ లేదు తాగమంటూ లేదు. ఏ ఊకే అంటావు కొడతావు మంచి తిరుగుతే తప్ప. ఆర్థిక సాయం అమ్మకు సాయం చేయాలి ఇస్తున్నానండి. ఎందుకంటే అమ్మ పింఛన్ సరిపోవట్లేదట. ఆరోగ్యం చూసుకోవడం కోసం నేను మనీ సాయం చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గరలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే సాయం చేయండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రాణం ఒకటి తప్ప వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. అందుకోసమని నేను ముసలోళ్ళని ఎంచుకొని హెల్ప్ చేస్తూ ఉంటా. మా హెల్పింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నడుము రాదా ఏం రాదా నేను ఎవరి బతులు ఆడాలి ఏంటని కావాలి.